దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మనం వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము నిర్గమకాండం 12వ అధ్యాయం 1-13 వచనములు చదువుకుందాం. నిర్గమం అంటే అర్థం బయటికి వెళ్ళిపోవడం. ఎగ్జిట్ అనేటువంటి పదం మనకు తెలుసు. ఎగ్జిట్, అందులో నుంచే ఎక్సోడస్ అనేటువంటి పదము వచ్చింది. ఎక్సోడస్ అంటే నిర్గమము, అంటే బయటికి వెళ్ళిపోవడం లేదా దాటిపోవడం అని అర్థం. కాబట్టి దీన్ని పాస్ ఓవర్ అనేటువంటి మాటతోటి కూడా పిలుస్తాం. పస్కా పండుగ అనేటువంటి మాటతోటి పిలుస్తాం. పూలేని రొట్టెల పండుగ అని కూడా పిలుస్తాం. బైబిల్లో ఉంది. పస్కా అనగా పూలేని రొట్టెల పండుగ అనేటువంటి మాట 14వ అధ్యాయం మార్కు 14:1 ఉంది. కాబట్టి పస్కా అన్న, పాస్ ఓవర్ అన్న, పూలేని రొట్టెల పండుగ అన్న ఒకటే. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వెళ్ళిపోవడం, నిర్గమ కాండము అనేటువంటి దానికి పేరు అందుకే వచ్చింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి నిర్గమం అనగా బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి ఏ మెసేజ్ తీసుకున్నా, ఏ సెర్మన్ తీసుకున్నా, ఏ ప్రీచింగ్ అండ్ టీచింగ్ ఏది తీసుకున్నా కూడాను ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనేటువంటి సామెత. అన్నీ కూడాను దారులన్నీ ఒకే చోటుకు వెళ్తాయి అనేటువంటి మాట. ఎక్కడ ప్రారంభించినా కూడాను గమ్యస్థానం ఒకటే అనేటువంటి మాట. కాబట్టి మనం ఏది చదివినా బైబిల్లో ఆ వాక్యము క్రీస్తు వద్దకు తీసుకొని పోవాలి, క్రీస్తు వద్దకు నడిపించేదిగా ఉండాలి. లేఖనములన్నీ క్రీస్తునే గురించినే వివరిస్తూ ఉన్నాయి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి లేఖనము క్రీస్తుని గురించి వివరిస్తూ ఉంది. యేసు ప్రభు కూడా అంటాడు యోహాను సువార్త 5:39 ఏమంటాడు? లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనములన్నీ మొత్తం యేసు ప్రభు గురించే చెప్తా ఉన్నాయి, ఆది నుండి కూడాను. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను. ఇప్పుడు పాత నిబంధన క్రొత్త నిబంధన అంటే ఒక విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కవనెంట్ వేరు, లా వేరు. నిబంధన వేరు, ధర్మశాస్త్రము వేరు. నిబంధన దేవుడు అనేక మందితో చేశాడు. నోవాతో చేశాడు, అబ్రహాముతో చేశాడు, మోషేతో చేశాడు, దావీదుతో చేశాడు. క్రొత్తది యేసుక్రీస్తునందు చేశాడు. ఇవన్నీ కావనెంట్లే, అనగా నిబంధనలే. కావనెంట్లో ఏముంటుందంటే దేవుని యొక్క వాగ్దానం ఉంటుంది. నిబంధనలో దేవుని యొక్క ప్రామిస్ ఉంటుంది. ధర్మశాస్త్రములో దేవుని యొక్క ఆర్డినెన్స్ ఉంటుంది. ఈ ఆర్డినెన్స్ తప్పకుండా ఒబే కావాల్సిందే. కాబట్టి నిబంధన వేరు, ధర్మశాస్త్రము వేరు. నిబంధనలో ధర్మశాస్త్రము ఒక చిన్న భాగం. నిబంధనలో ధర్మశాస్త్రము అనేటువంటిది ఒక చిన్న భాగం, అంతేగాని పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం కాదు. పాత నిబంధన కావనెంట్, అది ఇశ్రాయేలీయులు కావనెంట్ పీపుల్, మనము న్యూ కావనెంట్ పీపుల్. నిబంధన క్రింద ఉన్నటువంటి ప్రజలమే, వారైనా మనమైనా దేవుడు చేసినటువంటి నిబంధన. అందుకే ఆ రెండిటికి తేడా మనం తెలుసుకొని ఉండాల. నిబంధన వేరు, ధర్మశాస్త్రము వేరు. కాబట్టి ఇక్కడ దేవుడు మోషేతోటి నిబంధన చేశాడు, అది ధర్మశాస్త్రం అన్నాం. అంతకంటే ముందుగా అబ్రహాముతోటి దేవుడు నిబంధన చేశాడు, నోవాతో చేసిన తర్వాత.
నోవాతో దేవుడు చేశాడు నిబంధన. ఏమని? ఇదిగో ఈ ఇంద్రధనుస్సు నేను పెడుతూ ఉన్నాను, ఇది తిరిగి నేను నీటి ద్వారా ప్రపంచంలో నాశనం చేయను అని చెప్పటానికి గుర్తు, ఇదే నా నిబంధన నీతోటి అని చెప్పడం మనం చూస్తాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అందులో, వాగ్దానాలు. నిబంధన అంతా కూడాను వాగ్దానాలతో ఉంటుంది. అయితే అబ్రహాంతో చేశాడు దేవుడు నిబంధన. ఏమని చేశాడంటే, అబ్రహాంకు దర్శనం ఇచ్చి, ఒకసారి చదువుదామా? ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయము 13వ వచనం. నీ సంతతి వారు పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. చాలు. కాబట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ నిబంధన చేసే టైంలో ఆయనకు ఒక విజన్ కనపడి నిబంధన చేసేటువంటి సమయంలో దేవుడు అనేక విషయాలు చెప్పేటువంటి క్రమంలో ఈ విషయం కూడా చెప్పాడు. ఏమంటే, నీ సంతానపు వారు తమది కాని దేశమందు బానిసలుగా ఉంటారు. 400 ఏళ్ళు వీరిని వారు శ్రమ పెడతారు. ఆ తర్వాత నేను వారిని విడిపించుకొని తీసుకొని వస్తాను అనేటువంటి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ప్రకారమే యోసేపు ఐగుప్తుకు పోవడం, ఐగుప్తులో అక్కడనే ఆయన మరణించడం, ఆ తర్వాత వారి అన్నదమ్ములు వాళ్ళు ప్రబలి విస్తరించి అక్కడ 430 సంవత్సరములు ఉన్నారు మొత్తం యోసేపు దగ్గర నుంచి చూస్తే. అప్పుడు వారిని ఐగుప్తీయులు శ్రమ పెట్టుటతోటి దేవునికి వారు మొర్ర పెట్టారు, ప్రభువా ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నామని. అప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వారిని మోషే నాయకత్వంలో విడుదలను చేయటానికి మోషేను అహరోనును ఫరో దగ్గరికి పంపించడం మనం చూస్తాం. ఫరో వదిలిపెట్టాడు, అంత ఈజీగా ఫరో వదిలిపెట్టలేదు. 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు 10వ తెగులు వచ్చేదాకా, అనగా ప్రతి కుటుంబంలో ప్రథమ సంతానం చనిపోయేదాకా ఫరో మనసు కఠినమైంది. అయితే ఆ చివరి తెగులు 10వ తెగులు తర్వాత ఫరో వారిని వదిలిపెట్టాడు. ఆ 10వ తెగులు తర్వాత జరిగినటువంటి అంశమే ఇది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము నిర్గమకాండము 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. నెలలలో ఇదిగో నేను చెప్తున్నానే, ఇది మొదటి నెల. ఎందుకు నెల గురించి అంతగా ఆయన చెప్తున్నాడు? ఆ నెల పేరు నీసాను. తెలుగు బైబిల్లో నీసాను ఆ నెల పేరు. ఈ నీసాను నెల మీ సంవత్సరములకు మొదటిది. ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఆయన చెప్పినటువంటి మాట, మీ సంవత్సరములకు ఈ నెల మీకు మొదటిది. ఎందుకు ఆయన అంతగా ఈ నిస్సాన్ నెల గురించి నొక్కి చెబుతున్నాడు అంటే, వీరు 930 సంవత్సరములు ఆ ఐగుప్తులో దాస్యం అనుభవించారు. ఆ తర్వాత ఇప్పుడు సమయం వచ్చింది వారి యొక్క చరిత్ర గతి మార్చటానికి. వారి యొక్క బాధ, కష్టము, ఇబ్బంది, ఇరుకు కేవలము ఈ నెల వరకే, ఈ నిస్సాను నెల వరకే. అందుకే అంటున్నాడు, ఇది మీకు మొదటిది, గుర్తుంచుకోవాలి. ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే, ఈ నెల కంటే ముందు వారెవరు అంటే ఐగుప్తులో వారు యాత్రికుల వలె ఉన్నారు. ఐగుప్తులో వారు పరదేశుల వలె గడిపారు. ఐగుప్తులో వారు వలస పక్షుల వలె జీవించారు, బానిస బ్రతుకులు బ్రతికారు. వారికి స్వతంత్ర దేశము లేదు అప్పటి వరకు, ఆ 430 సంవత్సరములు. అయితే ఈ నెల, ఈ నీసాను అని చెప్తున్నాడే, ఈ నెల నుండి మీ యొక్క జీవితం మారబోతా ఉంది. ఈ నెల మీ జీవితాలను మార్చబోతా ఉంది. ఇది మీ చరిత్రలో గొప్ప మలుపు, మీ జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ ఇది.
ఆ తర్వాత ఆ తర్వాత వారు ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడబోతూ ఉన్నారు. వారి చరిత్ర రెండుగా విభాగింపబడుతూ ఉన్నది. ఏంటిది ఆ చరిత్ర? ఐగుప్తు బానిసత్వమునకు ముందు, ఆ తర్వాత. చాలా తేడా ఉన్నది. ఐగుప్తులో వారు బానిసత్వానికి ముందు అనగా లేకుంటే ఐగుప్తు నుండి విడుదలకు, నిర్గమానికి ముందు, నిర్గమము తర్వాత అన్నంతగా వారి జీవితం మారబోతా ఉంది. అందుకే ఆ టర్నింగ్ పాయింట్ని గుర్తుపెట్టుకోమంటున్నాడు దేవుడు. ఈ నెల మీకు మొదటి నెల, మీ స్వేచ్ఛకు మొదటి నెల, మీ స్వతంత్రానికి మొదటి నెల. మీ జీవితం మారబోతా ఉంది. ఇది ప్రారంభము, మీరు గుర్తుంచుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పాస్ఓవర్ అనేటువంటిది వారి జీవితంలో ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరము పాస్ఓవర్ వారు ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి జీవితం మారిపోయింది కాబట్టి. పాస్ఓవర్కు ముందు, పాస్ఓవర్కు తర్వాత. యేసు ప్రభు ఈ లోకంలోనికి రావటంతో మానవ చరిత్ర కూడాను రెండు భాగాలుగా విభజించబడింది. ఏమని? క్రీస్తుకు ముందు, క్రీస్తుకు తర్వాత. క్రీస్తు శకము BC అని అంటాం, బిఫోర్ ద క్రైస్ట్. తర్వాత AD. AD అంటే అన్నో డొమిని. అన్నో డొమిని అంటే ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. ఇయర్ ఆఫ్ ద లార్డ్, ప్రభు సంవత్సరం. అంటే ప్రభు అక్కడ నుండి, ప్రభు పుట్టిన దగ్గర నుంచి సంవత్సరాలు లెక్కించారు. చరిత్రను రెండు భాగాలుగా యేసు ప్రభు విడగొట్టాడు. ప్రభువుకు ముందు, ప్రభువుకు తర్వాత. మానవ చరిత్ర. యేసు ప్రభు రాకముందు మనుషులందరూ కూడాను బంధకాల్లోనే ఉన్నారు. అందుకే చీకటిలో ఉన్నది దేశము, లోకము అనేటువంటి మాట మనం చూస్తాం సువార్తల్లో. యేసు ప్రభు పుట్టినప్పుడు అంధకారంలో ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూచిరి అనేటువంటి మాట మనం చూస్తాం. ఎందుకు? యేసు ప్రభు రాకతోటి వెలుగు వచ్చింది. యేసు ప్రభువుకు ముందు అంత చీకటే, యేసు ప్రభువుకు తర్వాత వెలుగుమయం. యేసు ప్రభువుకు అంగీకరించక ముందు మన జీవితాలు కూడా అంతే కదా? యేసు ప్రభువును అంగీకరించక ముందు మన జీవితాలు చీకటిమయం. రక్షణ లేదు, వెలుగు లేదు, సంతోషము లేదు, రక్షణ ఆనందం లేదు. అవునా కదా? బానిసత్వం. బానిసత్వం ఇప్పుడు ఉండేటువంటి పిల్లలకు తెలియకపోవచ్చు, లేదా సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలియకపోవచ్చు. బానిసత్వం అంటే ఎంత ఘోరంగా ఉంటుందో ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా విలేజెస్లో చూస్తాం. అది ఎంత భయంకరమైనటువంటిదో, ఎంతగా మనుషులను విడదీసేటువంటిదో, అణగొట్టేటువంటిదో, సప్రెస్ చేసేటువంటిదో. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వారు ఉండేటువంటి స్థలాన్ని బట్టి మనుషులను అణగొట్టడం, వేదనలకు గురి చేయటం, అసహించుకోవటం ఇప్పటికి కూడా ఉన్నది. అయితే మనకెందుకు లేదు? మనకెందుకు తెలియదు? ఇప్పుడు యేసు క్రీస్తును నమ్మాము కాబట్టి, కేవలం యేసు క్రీస్తును నమ్ముకున్నాము కాబట్టి మనకు చదువు వచ్చింది, మనకు ఆరోగ్యం వచ్చింది, మనకు వెలుగు వచ్చింది, మనకు జ్ఞానం వచ్చింది. అందుకే మన జీవితాలు యేసు ప్రభువుకు ముందు ఘోరంగా ఉండేవి. యేసు ప్రభు వచ్చిన తర్వాత వెలుగుమయం, ఆశీర్వదించబడింది, జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. అందుకే ఆ టర్నింగ్ పాయింట్ని గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. మీరు గుర్తు ఉంచుకోవాలి. ఆత్మీయ స్వతంత్రం, ఆత్మీయ స్వేచ్ఛ మనకు లభించాయి. మన జీవితం ఎట్లా అయింది? క్రొత్తదిగా చేయబడింది. మన జీవితం మార్చబడింది. తిరిగి జన్మించిన అనుభవం మనకున్నది. నూతన సృష్టి అనేటువంటి మాటను మనకు వాడబడుతున్నది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 5:17 మనం ఎప్పుడు చదువుకుంటాం, ఎవడైనను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. క్రీస్తునందు లేకుంటే వాడికి నూతనత్వం లేదు, వానికి వెలుగు లేదు, వానికి స్వేచ్ఛ లేదు, వానికి స్వతంత్రం లేదు, వానికి జ్ఞానం లేదు. వాడు చీకట్లో బ్రతుకుతున్నట్లు. యేసు ప్రభు తర్వాతనే వెలుగు వచ్చింది.
ఆ నిస్సాను నెలకు ముందు వారు ఆ దేశంలో బానిసలు, కట్టు బానిసలు. యేసు ప్రభువుకు తర్వాత అనగా ఈ పాస్ ఓవర్కి తర్వాత, ఈ పాస్ ఓవర్ అంటే ఏంది? గొర్రెపిల్లని కోసి తినడం. అది చదువుతాం తర్వాత. ఎవరా గొర్రెపిల్ల? జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచి వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువుని గురించి చూస్తాం. జగత్తుకు పునాది వేయబడక ముందే ఆ గొర్రెపిల్ల వధింపబడిందంట. అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అది, అందులో భాగం అది. యేసు ప్రభు ఈ లోకంలోనికి విమోచనకర్త, ఆయన పేరు. ఆయన ఎట్లా విమోచించాడు? క్షయమైపోయేటువంటి వెండి బంగారములతోటి మనము విమోచింపబడలేదు. కానీ మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. అమూల్యమును నిష్కలంకమును పరిశుద్ధమును అయినటువంటి గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఒకవేళ ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి కష్టం కావచ్చు, ఒకవేళ అందరికీ అర్థం కాకపోవచ్చు, అయినా పర్లేదు. విడుదల వచ్చింది, విడిపించబడ్డారు. ఆ రోజు ఎలాగునైతే ఐగుప్తు బానిసత్వం నుండి ఆ పస్కా లేదా పాస్ ఓవర్ అనేటువంటి ఆ పండుగ తర్వాత ఉదయం నుంచి వారు విడుదల వచ్చి ఏ విధంగా వచ్చిందో, యేసుక్రీస్తు నుండి మనకు విడుదల వచ్చింది. కాబట్టే అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఇది మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఇది మొదటి నెల, ఇది మీ సంవత్సరంలో మొదటి నెల. ఇశ్రాయేలీలు అందరూ కూడాను ఈ నెల గుర్తుంచుకోవాలి. 3వ వచనం, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఈ నెల దశమి నాడు అనగా 10వ తారీఖు, నీసాను నెల 10వ తారీఖు నాడు వారు ఏం చేయాలంట? కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను తీసుకొనవలెను. మీరు ఏం చేయాలా? 10వ తారీఖు దాకా గమ్మునండి. నీసాన్ నెల ఈ 10వ తారీఖున మీరు ఒక పని చేయాలా. ఏం పని చేయాలంటే, ఒక గొర్రె పిల్లలు కానీ ఒక మేక పిల్లని కానీ తీసుకొని ఉండాలా. ఎక్కడి నుంచి తీసుకొని ఉండాలా? మందలో నుండి తీసుకోవాలా. మందలో అది తిరగడానికి లేదు, ఏర్పాటు చేసుకొని అది ఇంట్లోకి తీసుకొచ్చుకోవాలా. ఇంట్లో మీతో ఉండాలా. ఎప్పటిదాకా? ఆ మాసము 14వ దినము వరకు. 7వ వచనంలో ఉంటుంది అన్నమాట. 14వ దినం వరకు అంటే 10వ తారీఖున వాళ్ళు ఒక మేకపిల్లని లేదా గొర్రె పిల్లని తీసుకొని ఇంట్లోకి తీసుకొస్తే 4 దినములు వారితో కలిసి ఆ మేకపిల్ల లేదా ఆ గొర్రె పిల్ల ఉండాల. ఒక్కొక్కరికి అనేటువంటి మాట చూస్తాం, ఒక్కొక్కడు ప్రతి ఇంటికి అనేటువంటి మాట చూస్తాం. చూడండి, రక్షణ అనేటువంటిది ఎంత వ్యక్తిగతమైనదో. ఇది అందరికీ, ఇశ్రాయేలీయులందరికీ సంబంధించినటువంటిది ఈ విమోచన, ఈ నిర్గమం. అయితే దేవుడు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కడు అనేటువంటి మాట ఇక్కడ మనము చూస్తాం. ప్రతి ఇంటికి ఒక్కొక్కడు. మన దేవుడు వ్యక్తిగతమైనటువంటి వాడు. అందుకే రక్షణ గురించి మాట్లాడుతూ, మీ సొంత రక్షణలో కొనసాగుడి, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగింపనీయుడి అని ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అంటాడు. వ్యక్తిగతమైనటువంటి వాడు ప్రభువు. ఏదో మంది కోసం మంది మీద మిరియాలు జల్లినట్లుగా కాదు శిలువ కార్యం. యేసు ప్రభువు చనిపోయింది ఏ యూదుల కోసమో లేకుంటే తన శిష్యుల కోసమో కాదు, మనుషులందరి కోసం ఆయన చనిపోయాడు. మానవాళి రక్షణ కోసం ఆయన చనిపోయినాడు. ఆయన రక్తము కార్చాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను మేక పిల్లను తీసుకొనాలి. ఒకవేళ ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకునవలెను. రక్షణ అనేటువంటిది దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, నీకు నాకు మనకు దానిని పంచడానికి, పంచుకోవడానికి. రక్షణ పంచుకుంటే పెరుగుతుంది, జ్ఞానము పంచుకుంటే పెరుగుతుంది. జ్ఞానాన్ని మన దగ్గరనే దాచిపెట్టుకుంటే అది ఉండదు.
యేసుప్రభు ఏం చెప్పాడు? ఎవడైనా దీపం వెలిగించి కొంచెం కిందనైనా మంచం కిందనైనా పెట్టకూడదు, పెట్టడు. పెడితే దాని వలన ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు. నీకు ఒక సత్యము దేవుడు బయలుపరిచినప్పుడు, వాక్యంలో నుండి ఒక వాక్యము నీతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యం యొక్క తత్వం ఏమంటే అది సత్యము కనుక అది ప్రకటించబడాలి, అది విస్తరించబడాలి. వెలుగు యొక్క తత్వం ఏమంటే ఎంత గొప్ప చీకటినైనా ఒక చిన్న వెలుగు తరిమి కొట్టగలదు. జ్ఞానం యొక్క తత్వం అది. అందుకే ఈ రక్షణ వారికి మాత్రమే కాదు, వారి ఇరుగు పొరుగు వారికి కూడా, ఇరుగు పొరుగు వారితో కూడాను వారు షేర్ చేసుకోవాలి, పంచుకోవాలి. మనము నిజముగా రక్షించబడినటువంటి వారమైతే మన యొక్క రక్షణ ఇతరులకు కూడాను పంచాలి, ఇతరులను కూడా రక్షణలోనికి నడిపించాలి, దాస్యము నుండి విడిపింపజేయాలి. ఇక్కడ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి మాటను మనము చూస్తాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి మాటలో, ఒక్క మాటలోనే ధర్మశాస్త్రం అంతయు కూడా ఇమిడి ఉన్నది అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. దాని అర్థం ఏమంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే దాని అర్థం నేను కోట్ వేసుకున్నాను కాబట్టి పక్కింటోడికి కూడా నువ్వు కోటు కుట్టించాలని కాదు అర్థం. నేను నా కారు ఉంది కాబట్టి పక్కింటోడికి కూడా కారు కొనియాల నేను అనేటువంటిది కాదు దాని అర్థం. నిన్ను వలే అంటే నీవు ఏ విధంగా రక్షించబడ్డావో, నీవు ఏ విధంగా రేవు పరలోక రాజ్యానికి స్వతంత్రంగా వెళ్ళగలవో, అదేవిధంగా నీ పొరుగు వాణిని కూడాను నిత్య రాజ్యంలోనికి నువ్వు నడిపించాలా. అది ప్రేమంటే. నీ పొరుగు వాణిని కూడాను రక్షణ సువార్త ద్వారా నిత్య రాజ్యంలోనికి నడిపించాలా. అది అసలు శిశువైనటువంటి ప్రేమ. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అని యేసు ప్రభు అనేక మార్లు చెప్పాడు. ప్రేమ అంటే ఏంది అంటే ఆయనకు విధేయత చూపించటమే. ఆయన చిత్తం ఏమంటే అనేకులు రక్షించబడాలి, అనేకులు నిత్య రాజ్యంలోనికి రావాలి. దానికి ఎవరిని వాడుకుంటున్నాడు? నిన్ను, నన్ను, మనలను. మనకు రక్షణ ఇచ్చి ప్రభువు ఏం చేస్తున్నాడు అంటే నీ ద్వారా అనేకులు రక్షించబడాలి. అది పొరుగువాడిని ప్రేమించడం అంటే. కాబట్టి ఇక్కడ నీ పక్కింటి కూడా పిలిచి వాళ్ళ లెక్క చొప్పున, మీ లెక్క చొప్పున ఆ గొర్రె పిల్లను మీరు తీసుకొని 4వ దినం వరకు అక్కడనే మీ ఇంట్లోనే ఉండాలి. ఈ నెల 14వ దినం వరకు అనేటువంటి మాట అంటే 10వ తారీఖు దశమి నాడు మీరు గొర్రె పిల్లను తీసుకోవాలి. 14వ తారీఖు వరకు అది మీ ఇంట్లోనే ఉండాలా. ఎందుకు 4 దినాలు ఇంట్లో ఉంచుకోమన్నాడు దేవుడు? ఎందుకు? తీసుకున్న వెంటనే కోసేయచ్చుగా? కాదు. ఆ 4 దినాలు ఆ గొర్రెపిల్ల వారితో పాటే ఇంట్లో ఉంటుంది, వారితో పాటే తింటుంది, వారితో పాటే పడుకుంటుంది. 4 దినాలు దాని గొంతు కోసేస్తారు. వారికి ఆ గొర్రె పిల్లను చూచినప్పుడల్లా రావలసినటువంటి ఆలోచన ఏమంటే ఈ గొర్రె పిల్లనే కదా మనకు విమోచనకు ముద్ర, ఈ గొర్రె పిల్ల రేపు చంపబడితేనే కదా మనము ఆ సంహారకుని నుండి తప్పించుకునేది. చెప్తాడు. ఎందుకు? మనకందరికి తెలుసు. ఆ గొర్రెపిల్ల రక్తం, గొర్రెపిల్లను కోసి ఆ మాంసము వారు తినేసి ఆ రక్తం ఏం చేయాలి? వారి ఇంటి ద్వారబంధముల మీద చల్లాలి. అప్పుడు ఆ రాత్రి నేను ఐగుప్తును తిరుగుచూ ఉన్నప్పుడు మీ ద్వారబంధం మీద ఆ రక్తాన్ని చూచి, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చూచి ఆ ఇంటిని ఏమి చెయ్యను, ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిని ఏమి చెయ్యను. ఎవరి ద్వారబంధం మీదైతే ఆ రక్తము ఉండదో వారి కుటుంబంలో ఉన్నటువంటి తొలి సంతానాన్ని నేను హతము చేసేదను. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఆ ఆజ్ఞను వారు పాటించాలి అంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఈక్వేషన్ ఏంది? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును. విధేయత చూపించాలి. ప్రభువు చెప్పాడు, ప్రభువా
మా విడుదలకు ఈ గొర్రె పిల్లకి ఏమి సంబంధం నాయన? ఎందుకు లేనిపోని అని మాకు పెడతావు? నువ్వు విడుదల చేస్తే విడుదల చేయి, అదేం పెద్ద నీకు పెద్ద విషయం కాదు. ఈ గొర్రె పిల్లని తెచ్చుకొని 4 రోజులు మా ఇంట్లో పెట్టుకొని 5వ రోజు కోసి పడేసి కూర చేసుకొని ఎందుకు ప్రభువా అని అడగకూడదు. దేవుని కార్యాలను ప్రశ్నించటం అది దేవునికి ఇష్టం లేదు. ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది, అనాది కాల సంకల్పం అన్నాడు. జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన తలలో, ఆయన ఆలోచనలో ఆయన దాన్ని గ్రహించాడు, కన్నాడు తన ఆలోచన ద్వారా. ఎందుకు ప్రభు అని అడగడానికి నీకు అసలు ఏమి అధికారం ఉంది? అది యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నదని చెప్పి యేసు ప్రభు ఆ దేవుడు వారికి అది ఇచ్చాడు. ఆ గొర్రెను చూచినప్పుడల్లా ఈ గొర్రెనే కదా మన పాపముల కోసం, మన విడుదల కోసం, మన విమోచన కోసం రేపు గొంతు గోయించుకొని రక్తం చిందేది. దీని రక్తమును బట్టియే కదా మనము ఆ దినమున సంహారకు చేతిలో నుండి తప్పించుకునేది. వారికి ఆ థాట్ రావాలా. అందుకే 4 దినాలు వారి ఇంట్లో అది మేత మేస్తూ పండుకుంటూ లేస్తూ ఉండాలా. యోహాను కూడా ఏమన్నాడు యేసు ప్రభు గురించి? ఒకసారి చదవండి. యోహాను ఏమన్నాడు యేసు ప్రభు గురించి? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను 1:29. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహానికి ఏం తెలుసు? ఎట తెలిసింది యేసు ప్రభు గొర్రె పిల్లని? ఎందుకు ప్రభు అయ్యే గొర్రె పిల్ల అని ఆ రోజు వాళ్ళు అని ఉంటే ఐగుప్తులో అక్కడ నుంచి వారు విడుదలయ్యేవారా, వచ్చేవారా? అడగకూడదు. దేవుడికి తెలుసు ఏది మేలో ఏది కీడో, నీ ఎడల ఏది చేస్తే నువ్వు సంతోషంగా ఈ లోకంలో ఉంటావు ఆయనకు తెలుసు. అందుకే దేవుడిని క్వశ్చన్ చేయకూడదు. యోహాన్ అంటున్నాడు యేసు ప్రభువుని చూపించి, ఆయన రావడం చూసి, ఇదే గొర్రె పిల్ల, లోకము పాపము మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. అనాదిగా జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచి వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. లోకం పుట్టక ముందే ఆ గొర్రె పిల్లను దేవుడు వధించేశాడు. ఎందుకంటే దేవునికి నిన్న నేడు రేపు లేవు కాబట్టి. అర్థమవుతుందా? దేవుడికి నిన్న నేడు రేపు ఉండవు. ఆయనకు అన్ని కాలాలు ఒకటే. అందుకే ఆయన మనకు అర్థం కావడం కోసం జగత్తుకు పునాది వేయబడక ముందే ఈ కాన్సెప్ట్ దేవుడు మనసులో ఉన్నది. అందుకే అంటున్నాడు వారితోటి, గొర్రె పిల్లని తెచ్చుకొని మీరు కూర్చోండి, మీకు మీ పొరుగు వారిని పిలుచుకోండి. మీ పొరుగు వారిని అని అన్నాడు. కానీ మీకు తెలుసో లేదో, ఎంతో మంది ఇశ్రాయేలులతో పాటు ఐగుప్తు వారు కూడా వచ్చారు. వారితో పాటు ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు చూశారు, దేవుని శక్తిని వాళ్ళు చూశారు. ఈ 10 తెగుళ్ళలో ఏ తెగులు కూడాను ఇశ్రాయేలులను తాకలేదు. బైబిల్లో ఉందా మాట? వాళ్ళ పశువులన్నీ చచ్చిపోయినాయి, కానీ ఐగుప్తీయుల పశువులు, ఇశ్రాయేలు పశువులు ఏ ఒక్కటి కూడా చావలేదు. ఐగుప్తు దేశమంతా చిక్కటి చీకటి కమ్మి ఉన్నది, కానీ ఇశ్రాయేలు నివసించేటువంటి ప్రాంతంలో వెలుగుండెను అనేటువంటి మాట అక్కడ రాయబడింది. దేవుడు చూశారు, ఇవన్నీ చూశారు వాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో దేవుడు చేసేటువంటి, ఇశ్రాయేలు ప్రాంతంలో, ఆ గోషెను ప్రాంతంలో దేవుడు చేసినటువంటి గొప్ప ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు వారు చూశారు. చూసి ఈయననే నిజమైనటువంటి దేవుడు అని వారు అనుకుని ఉంటారు. అందుకే ఒకసారి చదవండి, 12:37 నుండి చదవండి. నిర్గమకాండం 12:37. వారు పిల్లలు కాక వీరులు అనేకులైన అన్యజనుల సమూహమును, చాలు, వారితోటి బయలుదేరారు. అనేకులైన అన్యజనముల సమూహము. చూడండి, వీరి రక్షణలో వారు కూడా వచ్చి పాలు పంపులు పొందారు. రక్షణ వీరికి ఇచ్చింది, కానీ వారు పొరుగు వారిని ప్రేమించటను బట్టి, ఒకవేళ పిలిచుంటారు వారిని కూడా,
రండి రండి, రాత్రికి సంహార దేవత వస్తుంది మా ఇంట్లో ఉండడానికి పిలిచి ఉండొచ్చేమో. వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, మనకు అకౌంట్ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ మనకు తెలిసిన విషయం, అన్యజనులు అనేకులు వారితో ఉన్నారు. అంటే ఐగుప్తీయులు అనేకులు వారితో కూడా ఉండి వారు నిర్గమం ఐగుప్తు నుండి బయలుదేరి వాటితో పాటు ఎర్ర సముద్రం దాటుకుని వెళ్ళినట్లుగా రాయబడింది. అంటే ఊరికనే వస్తారా వాళ్ళు? దేవుని యొక్క మహిమను వారు చూచారు కాబట్టి, వీరి దేవుడే నిజమైనటువంటి దేవుడు కాబట్టి మనము వీరితో పాటు వెళ్ళిపోదామని చెప్పేసి వారు వచ్చారు. ఎట్లా సాధ్యమైంది ఇది? తమ పొరుగు వారిని కూడాను వారు ఆహ్వానించి ఆ పస్కా విందులో భోజనము చేయమని కోరి ఉంటారు. ఆ సంహారకు దూత ఆ రక్తము ఉన్నటువంటి ఇళ్లను ఏమీ చేయకుండా వెళ్ళిపోయి ఉంటాడు. అందుచేతనే వారు రక్షించబడ్డారు. ఇప్పుడు ఈ మాట చెప్పింది ఇశ్రాయేలులకే. ఏమని? ఒక గొర్రెపిల్ల కోసి ఆ రక్తమును ద్వారబంధం మీద చల్లితే నేను అందులో ఉండేటువంటి వారిని ఎవరిని కూడాను నేను హాని చేయను, అది చూసి నేను వెళ్ళిపోతాను అన్నాడు. అదే రక్తము ఒక ఐగుప్తీని ఇంటి ద్వారబంధం మీద చల్లారు అనుకోండి, అప్పుడు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా రక్షించబడతారు. సింపుల్. మీరు మాత్రమే ఈ పని చేయాలని అక్కడెక్కడ లేదు, చెప్పలేదు. చూసారా? ఎవరి ద్వారబంధం మీద రక్తపు గుర్తులు ఉంటాయో ఆ ఇల్లు మాత్రమే రక్షించబడుతుంది. వాడు అన్యజనుడు కానీ యూదుడు కానీ. అందుకే అక్కడ ఒక చక్కని మాట పౌలు రాస్తాడు. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం మనము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఒక మంచి మాట అంటాడు. అది ఎటువంటిది అంటే, సువార్త అనేటువంటిది 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా, అనగా అన్యుడు, ఆడ గ్రీసు దేశస్థుడు కావచ్చు ఐగుప్తీయుడు కావచ్చు ఎవడైనా కావచ్చు, మొదట యూదునికి ఆ తర్వాత అన్యజనులకు గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. గొర్రెపిల్ల రక్తంలో దేవుని శక్తి ఉన్నది. యేసు ప్రభు రక్తంలో దేవుని శక్తి ఉన్నది. యేసు ప్రభు ఎవరయ్యా అంటే, మళ్ళీ పౌలు రాస్తాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఒకసారి తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎవరయ్యా యేసు ప్రభు అంటే 24 వచ్చిన 1:24. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఎవరంట గొర్రెపిల్ల? దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఎవరంట? గొర్రెపిల్ల రక్తం. ఏమంట? సువార్త అనేటువంటిది రక్షించుటకు, మనుషులను రక్షించుటకు అది దేవుని శక్తి. ఈ వాక్యంలో, ఈ బైబిల్లో ఉండేటువంటి ప్రతి మాట దేవుని శక్తి. దాని మీద ఆధారపడి, దాని మీద ఆనుకొని నివసించేటువంటి వాడు నిర్భయంగా ఉంటాడు, నిశ్చింతగా ఉంటాడు. ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో నేను వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదను. దేవుడు వాగ్దానం ఇది, దేవుడిచ్చినటువంటి మాట ఇది. ఆయన మనలాగా మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాడు అని పలుమార్లు మనం చెప్పుకుంటూ వచ్చాం. అదే క్రమములో ఎవరి ఇళ్ల మీద అయితే ఆ రక్తము చిలకరించబడుతుందో వారు రక్షించబడ్డారు. ఆ రక్షించబడటం చూసి, ఓ వీరి దేవుడు శక్తిమంతుడు కాబట్టి వీరితోటి మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి అనేకులైనటువంటి అన్యజనులు వారితో పాటు బయలుదేరి వెళ్ళారు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. ఆ ద్వారబంధపు కమ్ముల మీద ఉన్నటువంటి రక్తము వారిని రక్షించింది, ఇశ్రాయేలుని ఐగుప్తీయుల్ని కూడా. ఇప్పుడు సువార్త యూదులకే కాదు, గ్రీసు దేశస్తులకైనా ఐగుప్తీయులకైనా భారతీయులకైనా ఎవరినైనా రక్షించుటకు అది దేవుని శక్తి. అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. దేవుని శక్తి. దాన్ని తినేటువంటి విధానం గురించి మనం చూసి ముగించుకుందాం. ఆయన అంటాడు 13వ వచనం చదివి పోదాం. 13వ వచనం అంటే, మీరున్న ఇండ్ల పైన రక్తము
ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్ము నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు ఈ తెగులు మీ మీదికి రాదు. మీరు రక్షించబడతారు. అందుకే రక్తము రక్తము రక్తం అంట వాడుకున్నాం మనం. యేసు ప్రభు రక్తం. అన్యులకేంది వెరితనం, అన్యులకి ఇది వెరితనం. మనకైతే దేవుని శక్తి, దేవుని జ్ఞానం. కాబట్టి ఈ శక్తిని, ఈ జ్ఞానాన్ని మనం పంచుకోవాలి, ఇతరులకు కూడాను పంచాలి. అది తినవలసినటువంటి విధానం గురించి చెప్తూ దాన్ని తినవలసినటువంటి విధానం ఏమనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలా, ఇది నిత్యమైనటువంటి కట్టడగా ఆచరింపవలెను అనేటువంటి మాటను మనము అక్కడ చూస్తాం. పండుగలు దేవుడిచ్చింది ఎందుకంటే ఆ పండుగ యొక్క ఆ సిగ్నిఫికెన్స్, ఆ దినము ఏం జరిగింది అనేదాన్ని మనమును, మన పిల్లలను, మన పిల్లల పిల్లలు కూడాను తెలుసుకోవడానికి పండుగలను దేవుడిచ్చాడు. కాబట్టి మనము ఆచరించు ప్రతిసారి ఏ పండుగ అయినా కూడా పండుగ ఆచరించేటప్పుడు దాని యొక్క ప్రాధాన్యత, దాని ప్రాముఖ్యత, దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర మనం తెలుసుకోవడమే కాకుండా మన పిల్లలకు కూడా తెలియజెప్పాలి. అది దేవుని యొక్క చిత్తం. పండుగ ఏంటిది అది ఇది అని చెప్పేవారు చాలామంది ఉంటారు. వారికి సరిగా బైబిల్ తెలియదు. బైబిల్ తెలియకపోవడం వలన, వాక్యాన్ని సరిగ్గా గ్రహించలేకపోవటం వలన అదేంది ఇదేంది ఎందుకు చేసుకోవాలి. గ్రూప్స్ వాళ్ళు ఎక్కువగా అంటారు. క్రిస్టియన్స్లోనే గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు అంటారు, క్రిస్మస్ ఏంది అది. దేవుని స్మరించుకోవటానికి, దేవుడు చేసినటువంటి కార్యాన్ని స్మరించుకోవడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి రోజు చెప్పాలి, ప్రతిరోజు చెప్పాలి. కాకపోతే ప్రపంచంలో ఇతర జనులకు మన యొక్క దేవుని యొక్క శక్తి యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత కనబడడం కోసం మనం చేస్తాం. అదేం రహస్యమైనటువంటి విషయం కాదు. ఎందుకే బహిరంగంగా అలంకరించి మనం చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది? క్రిస్మస్ జరుగుతుంది. క్రిస్మస్ ఏంటిది? యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభు ఎవరు? రక్షకుడు. అందుకోసం చేస్తున్నాం మన పండగ. అది తెలియవలసినటువంటి విధానం గురించి చెప్తున్నాడు. దాన్ని ఎట్లా తినాలంట? మీ నడుములు కట్టుకొని. నడుములు కట్టుకునేది ఎప్పుడు కట్టుకుంటారు? నడుములు ఏదైనా పని చేసేటప్పుడు కట్టుకుంటారు, ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కట్టుకుంటారు. పాత రోజుల్లో నడుములు కట్టుకోవడం అంటే గుడ్డ తీసి తుండుగుడ్డ గట్టిగా నడుములు కట్టుకుంటారు. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు అట్లా కట్టుకుంటే స్టిఫ్గా బాడీ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రయాణం అయ్యేటప్పుడు కట్టుకుంటారు. మీ నడుములు కట్టుకోవాలి, మీ చెప్పులు తొడుగుకోవాలి, మీ కర్రలు చేత పట్టుకోవాలి, త్వరపడుచు దానిని తినాలి. ఈ నడుములు కట్టుకోవటం అనేటువంటిది సిద్ధపాటును సూచిస్తూ ఉంది. సిద్ధపడి ఉండటం, రెడీగా ఉండటం. ఎప్పుడు ప్రభు రెడీ 1 2 3 అంటాడో పరుగు ప్రారంభించాలి. వారు కూడాను తెల్లారిన వెంటనే వారు అక్కడ ఉండడానికి వీల్లేదు, వారు ప్రయాణం ప్రారంభించాలి. అందుకే రెడీగా ఉండండి, చెప్పులు వేసుకొని ఉండండి, కర్ర పట్టుకొని ఉండండి, మీ నడుములకు గుడ్డ కట్టుకొని నడుములు గట్టిగా అంటాడు. ఎందుకు అంటే తెల్లవారిన వెంటనే ఏ క్షణమైనా కానీ స్టార్ట్ అంటాడు మోషే అహరోనులు వచ్చి. ఇక అక్కడ నుంచి వారు ఆ దేశము, ఆ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. మనము కూడాను అలాగున వెళ్ళిపోవలసినటువంటి వారమే. ఆ సమయము ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకు మనం ఏం చేయాలా? మన నడుములు కట్టుకొని ఉండాలా. ఒకసారి చూద్దాం లూకా సువార్త 12:35. లూకా సువార్త 12:35. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపము వెలుగుచుండనీయుడి. మీ నడుములు కట్టుకొని ఉండుడి. ఎందుకు? ప్రభువు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన వచ్చి తలుపు తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఫస్ట్ ఏం చేయాలా? మన నడుములు కట్టుకొని ఉండాలా, సిద్ధంగా ఉండాలా. తర్వాత ఏం చేయాలా? మీ దీపములు వెలుగుచుండనీయాలా.
దీపం అంటే ఏమని చెప్పాడు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నీ ఆత్మ వెలుగుతూ ఉండాలి. ఆత్మ వెలుగాలంటే ఏం చేయాలి? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఆయన వాక్యము మన హృదయంలో ఉండాలి. దాని ప్రకారముగా జీవించేటువంటి సత్తా కలిగి మనం ఉండాలి. అప్పుడు మాత్రమే మన దీపాలు వెలుగుతూ ఉంటాయి. దీపం వెలగడానికి నూనె కావాలని మనకు తెలుసు. దీపాలు వెలగాలంటే ఫ్యూయల్ కావాలని మనకు తెలుసు. ఆ ఫ్యూయల్ ఇచ్చేటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఎట్లా వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? వాక్య ప్రకారంగా మన జీవితాలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనతోనే ఉంటాడు. ఆయన మన దీపాలను వెలిగిస్తాడు. ప్రభు వచ్చి తలుపు తట్టగానే మన నడుములు కట్టుకుని మన దీపాలు వెలుగుతూ ఉండాలి. అది సిద్ధపాటుకు సూచన. చెప్పులు తొడుక్కొని ఉండాలి, ప్రయాణానికి సాదృశ్యం. ప్రయాణం అయిపోయి వెళ్ళిపోవాలి, చెప్పులు తొడుక్కొని రెడీగా ఉండాలి. నా చెప్పులే అంటే అటు ఇటు పరిగెత్తిపోయి టైం వేస్ట్ చేయడానికి లేదు. ఆ బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చుకోలేదు. ప్రభువు వచ్చి రాగానే నూనె కలిగినటువంటి బుద్ధి గల కన్యకలు ప్రభువుతో వెళ్ళిపోయారు. అయితే నూనె లేనటువంటి బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? నూనె కోసం అటు ఇటు పరిగెత్తారు. నూనె అమ్మేటువంటి వారి దగ్గరికి వచ్చి నూనె తెచ్చుకోవడం లోపల ప్రభువు వెళ్ళిపోయాడు. తలుపు వేయబడింది. ఆ తర్వాత తలుపు తీయబడలేదు. వచ్చి అయ్యా మేమొచ్చాం అంటే మీరెవరో నేను ఎరుగను, తలుపు వేయబడింది అని చెప్పి అన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ఇక్కడ కూడాను చెప్పులు వేసుకోకుండా అటు ఇటు తిరుగుతాం. ఇప్పుడు వస్తాడులే, వచ్చినప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉండకుండా సిద్ధంగా చెప్పులు వేసుకొని ఉండాలా. ప్రభు వచ్చినప్పుడు వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోవాలా. కర్రలు చేత పట్టుకొని ఉండండి. నీ దుడ్డుగర్రయు నీ దండమును నన్ను ఆదరించును. 23వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నీ దుడ్డుగర్ర నీ దండము. ఆయన యొక్క వాక్యము, ప్రార్థన మన యొక్క జీవితాన్ని ఆదరించేటువంటివి. ఆయన వాక్యము, మనము చేసేటువంటి ప్రార్థన. నీ దుడ్డుగర్ర నీ దండము, అది నువ్వు చేత్తో పట్టుకొని ఉండాలి. నీ దీపం వెలుగుతూ ఉండాలి. నువ్వు చెప్పులు వేసుకొని సిద్ధంగా ఉండాలి. ఈ సిద్ధపాటును గురించి పౌలు ఒక మాట చెప్తాడు. దాన్ని చదివి మనం ముగించేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, కొరింథీ 7:29 నుండి. సహోదరులారా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన ఏదైతే ఉందో, నటన ఈ లోకంలో ఉండేదంతా నటనే అంటున్నాడు. ఆ నటన అయిపోయింది. ఎండ్ కార్డు పడేటువంటి సమయం వచ్చింది, క్లైమాక్స్లో ఉంది. ఈ నటన అయిపోతుంది. మీరు చింత లేని వారై ఉండవాలని కోరుచున్నాను. నెక్స్ట్ అంటాడు, మీరు చింత లేకుండా ఉండాలని నేను కోరుతూ చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ లోకమును అనుభవించేటువంటి వారు అపరిమితముగా ఈ లోకంలో అంత అనుభవించాలి, మొత్తం జుర్రుకోవాలి, అట్లుండొద్దు. సంతోషపడేవాడు మితంగా మామూలుగా ఉండండి. ఏడ్చేవాడు మితంగా ఉండండి. కొనేవాడు కొన్నది తమది కానట్టును ఉండాలా. ఎందుకంటే మనము దుఃఖపడడం అనేటువంటి దేవునికి ఇష్టం లేదు. ఎక్కువ దేని గురించి అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తావో అదే మనల్ని దుఃఖపరుస్తుంది. దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో అక్కడ నుంచే మనకు దుఃఖం ఎదురవుతుంది. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేదు. మన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఈ లోకంలో దేని మీద పెడతామో అదే మనకు దుఃఖ కారణం అవుతుంది, అదే మన చింతకు కారణం అవుతుంది. అలా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి పౌలు చేత మాట్లాడిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మితంగా ఉండండి అన్ని విషయాల్లో. ఎందుకంటే ఈ లోకపు నటన గతించిపోతూ ఉంది. మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. చెప్పులు వేసుకొని ఉండాలి, దుడ్డుగర పట్టుకొని తినాలి, చేతికర పట్టుకొని తింటూ ఉండాలి. ఈ యొక్క పస్కా పశువు యొక్క ఆ మాంసమును నడుములు కట్టుకొని ఉండాలి. దానికి సాదృశ్యమైనటువంటి పస్కా యొక్క
ఆ రియాలిటీని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు తీసుకుంటున్నాము? ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ప్రతి వారం చెప్పుకుంటున్నా మనం బల్ల తీసుకునేటప్పుడు, యేసు ప్రభు ఉదయం అయితే తెల్లవారుజామున ఆయన పట్టుకొని పోతారు. ఆ రాత్రి కూర్చొని పస్కా పండుగను శిష్యులతోటి ఆయన చేసుకున్నాడు. అప్పుడు చెప్తున్నాడు రొట్టె విరిచి, ఇది నా శరీరము, ఇది నా రక్తం. అంటే ఆయన ఉద్దేశం ఏమంటే, పస్కా ఎందుకు తీసుకున్నారు అవతల పితరులు? యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ తీసుకున్నారు. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా వారు అప్పటి నుంచి దాన్ని వారికి తెలియకనే తీసుకున్నారు. కాబట్టి అప్పుడు కూడా వారు పాస్ ఓవర్ని వారు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అందుకే ఆ రోజు యేసు ప్రభు పస్కాను తీసుకొని మనకి ఇచ్చాడు. నేను వచ్చు పర్యంతము మీరు దీనిని చేయుడి అన్నాడు. నేను వచ్చు పర్యంతము. ఆయన రక్తము, ఆయన శరీరము. ఎందుకు ఆయన నా రక్తము నా శరీరము అన్నాడంటే, ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి. శరీరధారిగా, అంతకుముందు శరీరధారి కాకముందు ఆయన ఎట్లా ఉన్నాడు? వాక్స్వరూపిగా ఉన్నాడు. వాక్స్వరూపిగా ఉన్నాడు. పోయినసారి మన క్రిస్మస్కి ఒక బోధకుడు వచ్చి చెప్పాడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను అనేటువంటి మాట 2వ కీర్తనలో ఉన్నది. ఏ విధంగా కన్నాడు? వాక్కు ద్వారా కన్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు అని యోహాను సువార్త మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరయ్యా యేసు ప్రభు అంటే? వాక్యమై ఉన్నటువంటి దేవుడు. దేవుడు ఆదియందు దేవుడే ఎట్లా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యాన్ని ఆయన సింబాలిక్గా చూపిస్తున్నాడు. ఇది నా శరీరము. ఎందుకంటే శరీరంలో ధారిగా ఉన్నాడు కాబట్టి, ఆయన చనిపోవాలి కాబట్టి, ఆయన ప్రాణం పెట్ట రక్తం చిందించాలి కాబట్టి, ఆ రక్తాన్ని సాదృశ్యంగా చూపిస్తూ, ఇది మీరు తీసుకోవాలి, ఇది మీరు తినాలి, నాతో పాటు ఈ పస్కాను మీరు తినాలి. దానికి సాదృశ్యం మనం చేసేటువంటి బల్ల. కాబట్టి బలలో చేవేసేటువంటి ప్రతి ఒక్కడు ఏమై ఉండాలి? దేవుని యొక్క ఆజ్ఞను పాటించువాడై ఉండాలి. దేవుని యొక్క వాక్యమును గైకొనేటువంటి వాడై ఉండాలి. వాడు మాత్రమే ఆ దినాన పాస్ ఓవర్లో పస్కాను తీసుకున్నా, ఈ దినాన మనం ప్రభువు భోజన సహవాసంలో పాల్గొన్నా, ఒకటే క్వాలిఫికేషన్స్, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ ఉండడమే. ఆ దినాన ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన, ఈ దినాన ఈ మన దేశంలో ఈ పని చేసినా కూడాను క్వాలిఫికేషన్ సేమ్. ఆయన చెప్పింది చెప్పినట్లు మనము చేస్తున్నామా లేదా? చెప్పులేసుకోకుండా తింటున్నామా? దుడ్డుగర పట్టుకోకుండా తింటున్నామా? లేదా త్వరపడకుండా వస్తాడులే ఎప్పుడైతే వస్తాడో అని తింటున్నామా? పరీక్షించుకోవాలి మనల్ని మనం. ఆయన చెప్పాడు అట్లా చేయాలన్నాడు, అట్లా చేయాలన్నాడు కాబట్టి అట్లనే చేయాలి. ఆ విధంగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన కృపను సమృద్ధిగా అనుగ్రహించునుగాక.